హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో నిన్న లోకసభ ఎన్నికలు జరిగినాయి కదా ఫ్రెండ్స్. దానిలో మన ఇండియాలోని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ రాలేదు ఫ్రెండ్స్. ఎన్డీఏ పార్టీకి 240 సీట్లు మరియు కాంగ్రెస్కి 99 సీట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎన్డీఏ కూటమికి 293 సీట్స్ మరియు కాంగ్రెస్ కూటమికి 221 సీట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఒకవేళ సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారం రావాలంటే ఇటు టీడీపీ మరియు జేడీయూ పార్టీలు ఎక్కువ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది కాబట్టి ఆ పార్టీతో పొత్తు కంపల్సరీ బీజేపీకి అనేది అవసరం. ఇక్కడ టీడీపీకి వచ్చేసి 16 సీట్లు, జేడీయూకి వచ్చేసి 12 సీట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది కనీసానికి 28 సీట్లు ఈ రెండు పార్టీలకు ఉంది కాబట్టి ఇది కీలకంగా టీడీపీ మరియు జేడీయూ పార్టీకి బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు బీజేపీకి ఎట్ల పరిస్థితిలో మెజారిటీ రాలేదు కాబట్టి ఈ పార్టీతో పొత్తు కంపల్సరీగా ఉంది. ఇటు 2019తో పోల్చుకుంటే 2024లో బీజేపీ పార్టీ తక్కువ సీట్లు గెలిచింది. అదేవిధంగా ఎన్డీఏ అంటే ఇండియన్ కూటమి అంటే కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు 2019 కంటే 2024లో ఎక్కువగా వచ్చేసినాయి. మన భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే ఇక్కడ ఎక్కువ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుంది. అదేవిధంగా ఎంతో ప్రతిష్ట చెందిన అయోధ్య అనే నియోజకవర్గం అంటే ఆ పరిధిలో ఉన్న నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అనేది ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా పోయినసారి కంటే ఈసారి నరేంద్ర మోడీ గారికి తక్కువ మెజారిటీ వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎంతో స్మృతి ఇరానీ కూడా ఓడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బీజేపీ పార్టీ ఎంతో కోల్పోయిన దెబ్బ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో పరిశ్రమగా తీసుకుంది కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. అందుకే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కానీ రాహుల్ గాంధీ జోడో యాత్ర కానీ ఎక్కువ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇట్లా నార్త్ ఇండియాలో వెస్ట్ బెంగాల్లో కూడా చాలా తక్కువ మెజారిటీ కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో కూడా తక్కువ మెజారిటీ కైవసం చేసుకుంది. పంజాబ్లో కూడా ఒక్క సీటు కూడా విజయం సాధించలేదు బీజేపీ పార్టీ. అదేవిధంగా ఇటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరియు దాని సీట్లలో గుజరాత్లో కూడా ఎక్కువ మెజారిటీ బీజేపీ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా సౌత్ ఇండియాలో అయినా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా కేరళలో ఒక్క సీట్ గెలుచుకోవడం జరిగింది మరియు తమిళనాడులో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకోలేదు. మన తెలంగాణ మాజీ గవర్నర్ అయిన తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ బీజేపీ పార్టీ తరపున తమిళనాడులో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు మన ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు కాబట్టి ఎన్డీఏ కూటమికి టీడీపీ మరియు జేడీయూ పార్టీ ఎంతో ముఖ్యంగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడే అందిన వార్త ప్రకారం చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం జరిగే ఎన్డీఏ కూటమికి హాజరు కాబోతున్నారు. కావున ఎన్డీఏ కూటమి అనేది ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని నా అంచనా ప్రకారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.